రైలు పట్టాలకు సమీపంలో గాలిపటాలు ఎగిరేయొద్దు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో గాలిపటాల కోలాహలం మొదలవుతుంది. అయితే పండుగ వేళ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా రైల్వే ట్రాక్లు, రైల్వే స్టేషన్లు, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ లైన్ల సమీపంలో గాలిపటాలు ఎగిరవేయవద్దని సూచించింది. గత సంక్రాంతి సీజన్లో రైల్వే ట్రాక్ల వద్ద పతంగులు ఎగురవేస్తూ పలువురు విద్యుత్ షాకుకు గురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిషేధిత చైనా మాంజలో మెటాలిక్ రసాయన పదార్థాలు ఉండటం వల్ల అవి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయని, ఇవి హై వోల్టేజీ వైర్లకు తగిలితే ఆ వ్యక్తికి షాక్ కొట్టడంతో పాటు రైల్వే సేవలకు కూడా అంతరాయం కలుగుతుంది. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాకులు, రైల్వే స్టేషన్లు, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ లైన్ల సమీపంలో గాలిపటాలు ఎగిరవేయవద్దని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. మరోవైపు హైదరాబాదులో చైనా మాంజా కారణంగా అప్పుడే ప్రమాదాలు మొదలయ్యాయి. పాత బస్తీలోని షంషీర్గంజ్ ప్రాంతంలో జమీల్ అనే ఫుడ్ డెలివరీ బాయ్ బైక్ పై వెళుతుండగా మెడకు చైనా మాంజా చుట్టుకుంది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయమవగా ఆసుపత్రిలో 22 కుట్లు వేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ నిషేధిత చైనా మాంజా విక్రయించే వారి సమాచారం ఇచ్చిన వారికి 5,000 రివార్డ్ ఇస్తానని ప్రకటించారు. పోలీసులు కూడా నగరంలో తనిఖీలను ముమ్మరం చేశారు.